హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 4 గంటలకైతే మా వారు మార్కెట్‌కైతే వెళ్లారు కూరగాయలు తీసుకొని. ఇంకా తను 4 గంటలకెళ్ళి నుంచి ఇంకా నాకైతే నిద్ర పట్టలేదు. ఇంకా మా వదినది ఒక సారీ అయితే కట్ చేశాను. సో, అదైతే కొంచెం కుట్టాననమాట. ఇంకా టైము 5 అయ్యేసరికి బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుందామని చెప్పి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. నా లాస్ట్ వీడియోస్‌లో బీట్రూట్ జ్యూస్ ఎలా చేస్తున్నాననేది చెప్పమని అడిగారు కదండీ! ఈ వీడియోలో అయితే మీకు నేను ఎలా బీట్రూట్ జ్యూస్ సింపుల్‌గా ఇంట్లో తయారు చేసుకుంటానో మీకైతే చూపిస్తాను. నేనైతే డైలీ ఒక కాయ అయితే తీసుకుంటాను. ఎందుకంటే నేను మా వారికి తీసుకొచ్చేటప్పుడు కొంచెం చిన్న చిన్న కాయలు ఇలా ఈ మాదిరి కాయలైతే తీసుకురమ్మంటాను. నేను రోజు ఇలాంటి ఒక కాయ తీసుకున్నానంటే నాకు పిల్లలకి ముగ్గురికి సరిపోయిందనమాట. అందుకు ఇలాంటి కాయల్ని ఎక్కువగా తీసుకురమ్మంటాను. ముందే కాయని కడిగేసి తోలు తీసుకుంటానండి. మళ్ళీ తోలు తీసిన తర్వాత కడిగామంటే రెడ్ కలర్‌దంతా పోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. అది కాకుండా నా మిక్సీ వచ్చైతే హెవీ లోడ్ పెట్టానంటే మళ్ళీ తిరగదు. సో, అందుకు నేను ఇంకా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని నిదానంగా కొంచెం కొంచెం అయితే గ్రైండ్ చేసుకుంటాను. ఇందులో అయితే నేను ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం బీట్రూట్ పచ్చివాసన వచ్చిద్ది కదా! అలా వచ్చినప్పుడు తాగబుద్దెయ్యదు. సో, అందుకు చిన్న అల్లం ముక్క వేసామంటే ఫ్లేవర్ మారిద్ది కదా! అలానే మీరు ఇందులో కావాలంటే ఎలాచీ వేసుకోవచ్చు అల్లానికి బదులు. ఎందుకంటే కొంచెం ఎలాచీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా! అది మన ఇష్టం. నాకేంటంటే అల్లం అంటే కొంచెం కఫం గట్టా పోతుంది కదా! సో, అందుకు నేను అల్లమే వేసుకుంటాను. ఇంకా నేను చక్కెర కొద్దిగా వేసుకుంటాను. మీకు కావాలంటే హనీ వేసుకోండి. చక్కెర అయితే అస్సలు వద్దు. నా దగ్గర హనీ లేదు, అయిపోయింది. అందువల్ల చక్కెర వేసుకుంటున్నా. ఇలా అన్నీ వేశాక ఒకసారి గ్రైండ్ చేసుకుంటానండి. తర్వాత అయితే నీళ్లు వేస్తాను. ముందే నీళ్లు వేసి గ్రైండ్ చేసామంటే మంచిగా గ్రైండ్ అవ్వదనమాట. అందుకే తర్వాత అయితే నేను ఇలా నీళ్ళైతే వేస్తాను. అది కూడా కొంచెమే ఫస్ట్ వేస్తాను. ఎందుకంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో మనం క్యారెట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మన టేస్ట్‌ని బట్టి ఉంటుంది. నేనైతే క్యారెట్ ఏమీ వేయను. ఓన్లీ బీట్రూట్ వరకే చేసుకుంటాను. ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసున్నరకి సరిపోయేటట్టు చిక్కగా జ్యూస్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే నాకు పిల్లలకి ముగ్గురికి సరిపోతుంది. నేనైతే ఇంట్లో టీ వడపెట్టుకునే స్టైనర్ ఉంటుంది కదండీ! దాన్నైతే ఉపయోగించి ఈ విధంగా జ్యూస్ అయితే తీసుకుంటాను. ఇది చాలా సింపుల్. మనం క్లాతుల్లో పెట్టి వడపెట్టుకునే దానికంటే ఇదే చాలా బెటర్. ఇలా స్పూన్‌తో ఒత్తామంటే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ప్రెగ్నెంట్‌తో ఉన్న వాళ్ళైతే డైలీ మార్నింగ్ బ్రష్ చేసినప్పటినే ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగారంటే చాలా వరకు హిమోగ్లోబిన్ శాతం అయితే పెరుగుతుంది. చాలా ఉపయోగపడుతుంది. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఇలానే చేశానని చెప్పాను కదండీ! బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. అందుకనే ఇప్పుడు కూడా కొంచెం కొంచెంగా అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక్కోసారి అయితే ముందు రోజు సాయంత్రం ముక్కలు కట్ చేసుకొని మార్నింగ్ అయితే ఇలా జ్యూస్ అయితే చేసుకుంటాను. చాలా సింపుల్‌గా అయిపోద్ది. నేను డైలీ చేసుకుంటాను కదా! అలవాటు అయిపోయిందనమాట. ముందు ఈ జ్యూస్ చేస్తే గానీ ఇంకే పని చేయను. తర్వాత నిదానంగా తాగేసి ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తాను. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లేదంటే అలానే డైరెక్ట్‌గా తాగేసినా బానే ఉండిద్ది. జ్యూస్ చేశాక బయట వాకిలైతే ఊడ్చేసి ఇంకా బ్రష్ చేసుకొని వచ్చి జ్యూస్ అయితే తాగేసాను. ఇంకా ఇక్కడి నుంచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాననమాట. ముందు పక్కలైతే ఎత్తేసాను. సాత్విక్ అయితే ఇంటి దగ్గర లేదు. నిన్న ఉదయం అయితే వాళ్ళ చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికైతే నాన్నమ్మను సాత్విక ఇద్దరు కూడా వెళ్ళారు. నైట్ అక్కడే ఉన్నారనమాట. ఇంకా నేను, రేణు మా వారైతే ఈరోజు బయలుదేరి అక్కడికే వెళ్ళాలి చిన్నొదిన వాళ్ళ ఇంటికి. అదీ కాకుండా ఈరోజు కొంచెం దొండకాయలు కోసే పని కూడా ఉంది. ఈ 2 ఉండడం వల్ల కొంచెం ఇంట్లో పని అయితే త్వరగా అయితే చేసేసుకున్నాను. సెలవులు వస్తే ఎవరైనా సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. కానీ మా పిల్లలకి అందుకు భిన్నంగా ఉంటారనమాట. సెలవులు వచ్చాయంటే ఇంకా వాళ్ళ అత్తారింటికి అయితే వెళ్తామని గోల చేస్తారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరంటే ఇంకా దూరం కదా! ఇంక అక్కడికైతే అసలు వెళ్ళటానికి ఛాన్సే ఉండదనమాట. అందుకని ఇక్కడ మా చిన్నొదిన, పెద్దొదిన వాళ్ళ ఇంటికి అలవాటైతే చేశాననమాట. ఎందుకంటే హాలిడేస్‌లో ఎక్కడికొక్కడికి వెళ్ళాలి కదా! ఇంకా ఇక్కడైతే మాకు చిన్నొదిన, పెద్దొదిన తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళ అత్తాలంటే బాగా ఆళ్ళకిష్టం, అలవాటు కూడా. ఇంకా అందుకే సెలవులు వచ్చాయంటే ఇంక అక్కడే అనమాట. ఇల్లంతా కూడా సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లైతే ఊడ్చుకుంటున్నా. సారీ కుట్టానని చెప్పాను కదండీ! బ్లౌజ్ అయితే అంతా కుట్టేసాను. ఇంకా బ్యాక్ సైడ్ తాళ్ళు కుట్టడం మాత్రమే ఉంది. ఇంకా తర్వాత కుడదాంలే కొంచెం తెల్లారిపోతుందని చెప్పి ఇంకా ఆపేసి టవల్ అయితే కప్పేసాను.
పైన క్లాత్ కప్పకపోయానంటే ఇంకా పిల్లలంతా కూడా వెళ్ళి మిషన్ దగ్గరే పద్దాక ఏదో ఒకటి తీస్తారనమాట. అందువల్లనే మిషన్ మీద సగము ఏదో ఒక క్లాత్ ఎప్పుడు కూడా కప్పుతూ ఉంటాను. ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను. ఈలోపు కొంచెం ఎండలో వస్తేను మొన్న మిరపకాయలు కోసామని చెప్పాం కదండి, ఇంకా అందులో అక్కడక్కడ పండు మిరపకాయలు ఉంటేను వాటిని అయితే కోసి ఈరోజైతే ఎండబెడుతున్నా. మామూలుగా అయితే పండు మిరపకాయలు పచ్చడి నూరుదామని అయితే అనుకొని తీసుకొచ్చాను. ఇంకా ఇన్ని కాయలు ఏం చేసుకుని చెప్పి కొద్ది కాయలు అయితే అట్టిపెట్టి మిగతా అన్నీ కూడా ఎండబెట్టేస్తున్నా, ఎండుమిరపకాయలకైనా ఉంటాయని. ఇంతలో మా వారు మార్కెట్ నుంచి వస్తే ఈరోజైతే కూరగాయలు అయితే ఇవి తీసుకొచ్చారు. ఈరోజైతే అన్నీ 2 కేజీలు అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, వాళ్ళకి మాకు అనమాట. ఇక నేనైతే మొత్తం కూడా తీసి ఈ విధంగా బయట గాలికి అయితే పెట్టాను. అంటే మొత్తం కూడా చెమట పట్టేసింది కవరలో ఉండి. ఇక మొత్తం కాసేపు ఈరోజు కాయలు కోయడం ఉందని చెప్పాను కదా, కాయలు అయితే కోసి వచ్చే వరకు ఇంకా వీటిని ఇలానే వదిలేస్తాను. వచ్చిన తర్వాత వదిన వాళ్ళకైతే ఇదిగోండి కూరగాయలు అయితే సర్దేశాను. బయలుదేరి ఇంకా సెంటర్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ తినేకాయలు అయితే తీసుకుంటున్నాము. తినేకాయలు అంటే మళ్ళీ వేరే అనుకోకండి, అంటే మేము ఇక్కడ ఫ్రూట్స్ని అయితే తినేకాయలని పిలవటం బాగా అలవాటు, అందుకు నేను అలా అయితే పిలిచేస్తున్నా వీడియోలో కూడా. మామూలుగా అయితే మా ఇంటి నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి కరెక్ట్గా వెళ్తే 10 నిమిషాలు పట్టిద్ది. ఒకవేళ గేట్ వేస్తే మాత్రం 3-4 ట్రైన్లు వెళ్ళే వరకు తీరనమాట, అక్కడే చాలా టైం పోతుంది. ఈరోజు అయితే మేము అక్కడ 4 ట్రైన్లు వెళ్ళే వరకు వెయిట్ చేసాము. ట్రైన్ చూస్తారు దీని మొహం గొప్పలిపోద్ది. మరేనోకి ట్రైన్ చూస్తే మాత్రం ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మరి ఎందుకో కానీ. అందుకేనేమో నేను పెళ్లి చేసుకుని ఎంత దూరం వచ్చాను అనిపిస్తుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా వందే భారత్ వెళ్తుంది. మరేనోకి ట్రైన్ ఒక్కసారైనా ఎక్కాలని ఆశ అనమాట, ఎప్పుడు అడుగుతుంటుంది. ఇంటికి అయితే వచ్చేసాము. వస్తూ మేము సెంటర్లో టిఫిన్ తీసుకొచ్చాము, గారెలు బోండాలు అవి. మళ్ళీ మేము వచ్చేసరికి మా వదిన కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి పెట్టేసాము. ఇంకా కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకొని ఇంక ఇక్కడ మా వదిన అయితే కొన్ని కూరగాయల మొక్కలు అయితే వేసింది. ఇంకా వాటిని అయితే చూపిస్తానండి. అలానే వీళ్ళు నాటుకోళ్ళను కూడా పెంచుతారండి, ఇంకా పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ కోడి చూడండి ఒక టైర్ మీద అయితే సెట్ చేశారు, గుడ్లు పొదుగుతుంది. అది మమ్మల్ని చూసి తెగ భయపడిపోతుంది. ఇంకా నేనైతే దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇంకా మా వారే దాన్ని పైకి అయితే లేపారు. ఇంకా గుడ్లన్నీ పొదిగిందంటే మాత్రం చాలా అదృష్టమే, కాకపోతే అవి చివరి వరకు కాపాడడమే కొంచెం కష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే కోళ్ళని పెంచేటప్పుడు నాకు బాగా తెలుసు అనమాట. వచ్చిన ప్రతి కోడిపిల్లని కాకి ఎగరేసుకుపోయేది, దాని వెనకాల మేము లగెత్తే వాళ్ళం అనమాట. అయినా దొరికేది కాదులేండి. అలా చాలా పిల్లలు పోయి లాస్ట్కో 2-3 పిల్లలు మాత్రమే మిగిలేవి. కోళ్ళని పెంచడం కూడా కొంచెం కష్టమేలండి. ఇంకా మా బుడ్డదైతే ఒక రాత్రి అంతా ఇక్కడే ఉందనమాట, వాళ్ళ వదిన వాళ్ళ ఇంటి దగ్గర. అస్సలు నన్ను అడగలేదంట. ఇది చూసారా జాజుల చెట్టు, నేను ఇదివరకు జాజుల తోటలు చూపించేదాన్ని కదా. ఇంకా ఇదంతా కూడా చిక్కుడు తోట, అంటే ఇదంతా జాజులు వేసారు ముందు, ఇంకా మధ్య మధ్యలో చిక్కుడు చెట్లు నాటేశారు. ఇంకా తర్వాత జాజులు అసలు కనిపించట్లేదు. ఈ చిక్కుడుకాయలు ఇలానే మధ్య మధ్యలో ఇదిగోండి గట్టు వెంబడైతే బీరెత్తనాలు కూడా నాటింది. ఈ చిక్కుడుకాయలు అయితే ఊర్లో వాళ్ళే ఇంకా కొనుక్కెళ్ళిపోతారంట. అలానే ముందైతే ఇదిగోండి ఒక చిన్న పాక అయితే వేశారు. వర్షం వచ్చినప్పుడు కోళ్ళకి అలానే పొట్టేళ్ళు అయితే ఇందులో కట్టడానికంట. ఈ కోడిపెట్ట ఈ మధ్యనే చిన్న చిన్న పిల్లల్ని చేసిందంట. నాకు వీటిని చూడగానే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. ఎందుకంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడు ఇలాంటి కోడి పిల్లలతో తెగ ఆడుకునేదాన్ని. నా చిన్నతనం అంతా కూడా ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే గడిచిందిలేండి. ఇంకా ఇది చూసారా, ఇది ఒక మంచి కోళ్ళు పెంచుకోవడానికి మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే కోళ్ళని బయటికి తిప్పలేము, వదిలితే వెళ్ళిపోతాయి అనుకునే కోళ్ళని అయితే ఇదిగోండి ఇందులో వేసి అయితే పెంచుకుంటారు. అది వరకు మాకు కూడా ఈ సలహా ఇచ్చారనమాట, కానీ అంత ప్లేస్ అయితే లేదులే అని చెప్పి వద్దనేసాము. అంటే ఇందులో కోళ్ళని వదిలేసామంటే ఇంకా వీటిని బయటికి వదలాల్సిన పని ఉండదు, మేత వేసి లోపలే అక్కడక్కడే తిరుగుతాయి అన్నమాట. మా ఫ్యామిలీలో కల్లా ఎక్కువగా కోళ్ళని పెంచేది వీళ్ళు, ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు ఆరేపల్లిలో ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఎక్కువగా కోళ్ళని పెంచుతారు, నాటుకోళ్ళని. ఇంకా జాజులు ఎదుగోండి పువ్వులు కొయ్యకపోయి ఉంటే ఇలా ఉంటుందన్నమాట చెట్టు. మా వదిన అన్నీ కోసింది కానీ ఈ చెట్టు ఎందుకో కొయ్యలేదు. ఇంకా మా బుడ్డదానికి పూలు కోసి పెట్టింది చూసారు కదా, అవి ఈ చెట్లువే అనమాట. ఇక్కడ చాలా వరకు ఇల్లులన్నీ కూడా ఎవరికి వాళ్ళవి అన్నట్టే ఉంటాయి. అంటే ఒకరితో ఒకరికి పొంతనుండదనమాట.
అందుకు ఇలా ఇంటి ముందు చాలా వరకు స్థలం ఎక్కువగా ఉంటుంది. ఏమైనా కూరగాయలు గట్రా పండించుకోవచ్చు. కాకపోతే ఏమేసినా సరే ఇక్కడ కోళ్ళనేవి ఉంచవు. లేదంటే జాజులేపాటికి మంచిగా అల్లుకునేవి. కోళ్ళు మొత్తం కూడా నాశనం చేసేసాయి. చీకటి పడేలా ఉందని చెప్పి మేము ఇంకా ఇంటికైతే బయలుదేరాము. సాత్విక మా వెనకాల వచ్చింది. ఈసారి రేణు ఉండిపోయింది. ఇంకా రేణు ఉంటానని కాల్ చేస్తాను 2 రోజులు ఉండమని చెప్పి అయితే అక్కడే ఉంచేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. నాన్నమ్మ, నేను, సాత్విక, మా వారు. సెంటర్కి వచ్చేసరికి ఇంకా ఎలానో వచ్చాం కదా, ఇంట్లోకి కొంచెం సరుకులు తీసుకుంటానని అయితే చెప్పాను. ఇంకా నన్ను షాప్ దగ్గర వదిలిపెట్టేసి మా నాన్నమ్మని, సాత్వికని ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తానని అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వచ్చేసరికి ఇంకా నేను నాకు కావాల్సిన కిరాణా సరుకులు కూడా అయితే తీసుకున్నాను. ఎక్కువగా నాకు కిరాణా సరుకులు ఈ షాప్లో తీసుకోవటమే మొదటి నుంచి అలవాటు అనమాట. అందుకే ఏ టైం అయినా సరే ఇక్కడికే వస్తాను. కొంచెం ఆలస్యమైనా సరే వాళ్ళు కూడా మంచిగా కట్టిస్తారు. అప్పటికి చీకటి పడిపోవడం వల్ల ఇంకా గుర్తున్న వారికే తీసుకున్నాను. మిగతా తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి, అది కాకుండా అనుకోకుండా వచ్చాం కదా, ముందుగానే వస్తే ఏమేమి తీసుకోవాలనేది ఒక అవగాహన ఉండేది. ఇంకా నాకు గుర్తున్న వరకు అయితే కొన్ని సామాన్లు అయితే తీసేసుకున్నాను. అవన్నిటిని కూడా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కూడా వేటికి వాటికి నీట్గా సర్దేసుకున్నానండి. కాకపోతే ఈ నెల ఇదే మొదలు కాబట్టి ఎక్కువగా అయితే డబ్బులకైతే ఖర్చు పెట్టలేదు. బాగా అవసరమైనవి మాత్రమే తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే మన లాంటి వాళ్ళకి నెల వచ్చిందంటే చాలు, అమ్మో 1వ తారీఖు సినిమానే గుర్తొచ్చిద్ది. ఇక్కడ మాకు ఊర్లో కూడా దొరుకుతాయి. కాకపోతే కొన్ని ఐటమ్స్ అయితే దొరకవు, పిండ్లు అలాంటివి నేను సెంటర్లోనే తీసుకుంటాను. ఇంకా మధ్య మధ్యలో ఏమైనా అయిపోతే మా వారు కూడా సెంటర్కి వెళ్ళేటప్పుడు చెప్పానంటే ఖచ్చితంగా తీసుకువస్తారు. అలాంటిదేమి ఉండదు. కాకపోతే నేను వెళ్ళానంటే నాకు ఏమేమి అవసరం అనేవి నేను తీసుకొచ్చుకుంటాను కదా, అందుకే నన్ను తీసుకెళ్తారనమాట. కానీ మా వారే ఎక్కువగా వాడుకొస్తారు. నేను అంట్ల సబ్బులు ఎక్కువగా ₹5 తీసుకుంటాను. ఎందుకంటే పిల్లలు నేను ఒక్కోసారి లేనప్పుడు ప్రయోగాలు చేస్తారనమాట. బయట ఏమైనా అంట్లు కడగకుండా వదిలేసానంటే వాటి మీద ప్రయోగాలు చేస్తారు. సబ్బు మొత్తం అరగదీసేస్తారు. అందుకే వాళ్ళ దెబ్బకి ఇలా చిన్న చిన్న సబ్బులు అయితే పెడుతున్నాను. సర్ఫ్ అయితే ఇంట్లోనే ఉంది, అందుకే తీసుకోలేదు. ఇంకా బట్టల సబ్బులు, ఈ సంతూర్ సబ్బులు అన్నీ కూడా ఇలా ఒక ట్రేలో అయితే సర్దేసుకున్నాను. ఈ ట్రే నాకు బాగా నచ్చింది. ఇలాంటివి అంటే అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అన్ని సబ్బులు కానీ, షాంపూలు, పేస్ట్ అన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. అంటే అన్నీ ఒక్కో చోట వెతకకుండా ఒకే చోట అన్నీ ఉన్నట్టు అనమాట. తిరగమోతు దినుసులు ఇలా తీసుకునే కంటే దినుసులన్నీ కూడా సపరేట్గా తీసుకుని మనమే ఇంట్లో కలుపుకుంటే చాలా మంచిదండి. నేను ఎక్కువగా అయితే అలానే కలుపుకోవడానికి అయితే ఇష్టపడతాను. అలానే ఒక్కసారిగా ఎక్కువలా కనిపిస్తాయి, పద్దాక కొనవలసిన అవసరం కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆవాలు లేవంటే ఇంకా అందుకు ఈ ప్యాకెట్స్ అయితే ఒక 2 అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా వీటితో పాటుగా శనగపిండి, బియ్యపిండి కూడా తీసుకున్నాను. ఎందుకంటే అవి సెంటర్లో మాత్రమే దొరుకుతాయి, ఊర్లో దొరకవన్నమాట. ఏదైనా ఇంట్లో ఒకవేళ పకోడీ అలాంటివి చేసేటప్పుడు ఉపయోగపడతాయి కదా అనేసి అవి అయితే తీసుకున్నాను. అలా అని వీటిని ఎక్కువగా నిల్వ ఉంచకూడదు కూడా. ఒక వారం 2 వారాల్లోనే వీటిని అయితే అవగొట్టేసేయాలి, లేదంటే మళ్ళీ పురుగు పట్టేస్తాయి, అదొక బాధ. అందుకే నేను ఏదైనా సరే కొంచెంగా అయితే తెచ్చుకుంటాను, ఎక్కువగా తెచ్చుకోను. కావాలంటే మా వారు ఎప్పటికప్పుడు సెంటర్ వెళ్తారు కాబట్టి తెప్పించుకోవచ్చు అని ఒక చిన్న ధీమా అనమాట. ఈ సామాన్లన్నిటికీ కలిపి ఖర్చు అయితే 600 అయింది. ఇంకా ఆయిల్ డబ్బా తీసుకుందాం అనుకున్నాను, మంచి నూనె. కాకపోతే అసలు మామూలు రేట్లు లేవు మంచి నూనె. ఇంకా అందుకే తర్వాత తీసుకుందామని చెప్పి ప్రస్తుతానికైతే కేజీ మంచి నూనె అయితే తీసుకున్నాను విడిగా. అంటే నేను ఎక్కువగా లూజే తీసుకుంటాను ప్యాకెట్స్ కన్నా. అది కూడా మళ్ళీ ఎక్కువగా వేరుశనగ నూనెనే మేము అయితే ఇంట్లో వాడేది కూడా. ఇటు సైడు చాలా వరకు వేరుశనగ నూనె వాడతారు. అప్పట్లో వేరుశనగ పంట వేసాం కదా, అప్పుడు నూనె అయితే పట్టించుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు మరి వేరుశనగ పంట వేయట్లేదు కదా, ఇంకా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా సామాన్లన్నీ కూడా అయితే నీట్గా కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నాను. తీసుకొచ్చినవి ఎప్పటికప్పుడు నీట్గా సర్దేస్తేనే, లేదంటే ఇంకా అంతే అలానే ఉంటాయి అవి. ఉల్లిపాయలను అయితే ఫ్రిడ్జ్ కింద స్టోర్ బాక్స్ ఉంటుంది కదండి, అందులో అయితే సర్దుకుంటాను. ఒకవైపు ఇవి సర్దుకుంటూనే మరోవైపు బియ్యం కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. మళ్ళీ సాత్వి నిద్రపోయిందంటే ఇంకా లేవదనమాట. నైట్ టైం మాత్రం వంట కొంచెం త్వరగానే చేసుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నిద్రపోయారంటే లేవరు కాబట్టి కొంచెం త్వరగా వంట చేసి వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత నా పని ఇంకేదైనా ఉంటే చేసుకుంటాను. మొత్తానికి తీసుకొచ్చిన సరుకులన్నిటిని కూడా మంచిగా సర్దేసుకున్నానండి. ఇంకా కిచెన్ అంతా కూడా ఈ విధంగా శుభ్రంగా అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా సాత్వికకి అన్నం పెట్టడం మాత్రమే మిగిలింది. మొత్తానికి ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఇంకా వీడియో కూడా ఇంతే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి,
కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.